ఈరోజు చంద్రబాబు రీకాల్ అని కాన్ఫరెన్స్లో పిలిపియడం జరిగింది. దానికి కానీ పోలీస్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకటరాముడి గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగానే పోలీస్ అధికారులు కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది. తీరా ఈరోజు నేను తాడిపత్రికి పోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకుంటారు అని అడిగితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తారు. 14 నెలలు అయితే అంటే పోలీస్ అధికారులు లేదు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేకే కాదా అనేది నాకు తప్ప. రెండోది, ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లే. అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు, కార్యకర్తలు అందరూ ఇంటికాడికి కావాలా బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని. అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు పోలీస్ అధికారులంతా, మీరు రాకూడదు. ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము ఇద్దరు ఉంటే వచ్చింది అని చెప్తాను. నేను బయట ఉన్నా అలా వస్తుంది. ఇప్పుడు 14 నెలలు నేను బయట ఉండా, ప్రభాకర్ని 14 నెలలు 12 నెలలు పంపిండి బయటికి, ఏముండదు కదా, పంచండి సరే 6 నెలలు ఉండేటట్టుగా. మీరే కదా అధికారులు, మీరే కదా చేస్తాండేది. అది మంచి చేస్తారు చెడు చేస్తారు. మీరు కనీసం పండుకునేప్పుడు 1-2 నిమిషాలు ఆలోచన చేయండి. ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా, కనీసం మనసాక్షి అనేది ఉండాలి ఎవరికైనా కానీ. ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడడం. అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున మేము ఇంకా సివిల్స్ రాసి ఐపీఎస్లు అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలనే కూడా యువకులు ముందుకు రావడం. ఒకసారి ఆలోచన చేయండి అధికారులందరూ కూడా. మనం యువతకు కానీ పొలిటికల్గా కానీ అందరికి కానీ మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుతుంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది. అది పోలీస్ అధికారుల మీద కావచ్చు, రాజకీయాల గుండా కావచ్చు. తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లా వస్తుందంటే అంచివేయడం వల్లే వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. మీరు పెడితే 4 కేసులు పెడతారు, 4 గేట్లు కొడతారు. మీరు మళ్ళీ కొత్తగా ఒకటి ఎస్ఓజీ అని పెట్టింటారు. రాయలసీమలో ఎక్కడ లేదు, అనంతపురంలో దాంతో తీసుకొని 4 గేట్లు కొడతారు. ఏదో ఒకటి ఒప్పించారు, కేసులు పెడతారు. ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. అందరూ కూడా గట్టి భద్రతతోనే మా కార్యకర్తల నాయకులు ఉన్నారు. ఏదో రోజు ఫేస్ చేయాల్సింది తప్పదు. ఇంత అణచివేత ధోరణి ఎవరు కూడా సహించరు. 18 వచ్చి మన పిల్లల్ని తిడతా కొడతా అంటే వాడు ఇంటి నుండి బట్టలు పెట్టుకొని పోతారు. అలాంటిది రాజకీయ నాయకులు, చైతన్యవంతం ఉండేటువంటి మండలాలు, చైతన్యవంతం ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలు, దాంట్లో ఎంతోమంది కమ్యూనిస్టులు ఉన్నారు, మంచి లీడర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాంటి కాన్స్టిట్యూన్సీలలో అనగదొక్కే ధోరణి అయితే మంచిది కాదని